జిల్లాకు సంబంధించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారితో జిల్లా శాసనసభ్యులు, పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశం జరిగింది. దాంట్లో జిల్లా అభివృద్ధికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్, మరీ ముఖ్యంగా దగదర్తి ఎయిర్పోర్ట్, దాని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం, ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్టును కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి. తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. నిన్న డిఎస్సి మీద నేను మనుబోలు పోతూ చూసా, సిటీ నిరాహాదీష్ క్యాంపు చూసా, రూరల్ చూసా, వెంకటాచలం దగ్గర సర్వేపల్లి చూసా. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే. జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జన్జీలు ఎక్కడ కనపడలే. ముసిలి కట్టును వేసుకొని మేము జన్జీలు అని చెప్పేసి ఆడ నిరాహార దీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్టు మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? అంటే ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మేము జన్జీలము, మేము నిరాహార దీక్షలు చేస్తాము. ఏంది మీరు నిరాహార దీక్ష అంతంతలో పొట్టలేసుకొని వెంకటాచలంలో చూసా, ఒక్కొక్కరికి ఎంత పొట్టలు ఉన్నాయి. మీరేంది నిరాహార దీక్షలు చేసేది? ఒక్కరన్నా కుర్రోళ్ళు కనిపిస్తున్నారా? అందరు ఫాదర్సు, గ్రాండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు. నాయనలు, తాతలు, అవ్వలు కనపడలేదైతే అక్కడ. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీకి రాష్ట్రంలో ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ప్రత్యేకించి డిఎస్సిపై కోర్టులు తిరస్కరించిన, అధికారులు స్వయంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాకి వారి యొక్క అభ్యంతరాలని, కుట్రలని, కుతంత్రాలని ఎంత వివరంగా తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరిత ఆలోచనలతో డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఢిల్లీలో నీట్పై జరిగినటువంటి ఆందోళనకి రాష్ట్రంలో జన్జీ కార్యక్రమాన్ని బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను పెట్టుకొని వైఎస్ఆర్సీపీ భజన బృందాలు రకరకాల వేషాలు వేస్తున్నారు. నిన్నటి రోజున చూశారు, చివరికి కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులే తిరగబడ్డారు, నిరుద్యోగులే తిరగబడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ఆనాటి పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మాకు లోకేష్ గారు కల్పించినటువంటి అవకాశాన్ని ఒక దుష్ప్రచారం చేస్తూ మోసపూరితంగా మేమేదో ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి దాని మీద తిరగబడ్డారు. వాలంటరీగా వాళ్ళు కర్నూలు జిల్లాలో ఒక తిరుగుబాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము లోకేష్ గారికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలా, లేకపోతే మాకు భవిష్యత్తులో అనేక కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు డిఎస్సిని. ఈరోజు వారికి వారే ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని
వైఎస్ఆర్సీపీకి చెప్పినా వారిలో మార్పు వస్తుంది అనేటువంటిది మేము అనుకోవట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోతే, పోటీ చేయకపోతే ఇన్ఛార్జీలను మారుస్తామని ఒకవైపు బెదిరిస్తూ ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు అధికారుల మీద దూషణలకు దిగుతూ పోలీసు శాఖను బెదిరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు ఏమి చేసినా మిమ్మల్ని నమ్మేటువంటి వాళ్ళు లేరు. 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతిని, ప్రజలని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? సోమశిల్లో ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకపోతే ప్రభుత్వం చేయాల్సిన పనుల మీద సోమశిల హై లెవెల్ కెనాలు, లేకపోతే ఉత్తర కాలువ, కావిలి కాలువ ద్వారా ఎదుర్కొంటున్నటువంటి నీటి ఎద్దడిని మంత్రి గారు స్వయంగా అధికారులతో, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఉదయగిరి కావలి శాసనసభ్యులతో మాట్లాడి పరిష్కరించేదానికి, లేకపోతే రూరల్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2017-18లో దానికి ఒక అవకాశం ఇచ్చారు. అక్కడ మళ్ళీ రూరల్లో దాన్ని ఈ ప్రభుత్వంలో తీసుకురావాలని రూరల్ శాసనసభ్యులు గారు మాట్లాడడం జరిగింది. కందుకూరు నియోజకవర్గంలో సోమశిల నుంచి నీళ్లు రావాలా, నాకు నీటి ఎద్దడి ఉంది అక్కడ అని చెప్పి కందుకూరు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశంకి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, దీనిపై చర్చించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన. వెంకటగిరి శాసనసభ్యులు వచ్చారు. కండలేరు ద్వారా, లేకపోతే సోమశిల ద్వారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, గత ప్రభుత్వంలో జగనన్న హౌసింగ్ పేరుతో జరిగినటువంటి మోసాలు, ఇబ్బందులు, పేరుకి ఇళ్ళు కట్టారు, అవి ఏమో కూలిపోతున్నాయి, ఇళ్లలో చేరలేదు, ఇళ్లలో చేరకముందే అవి మళ్ళీ ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరినాయి, ఏ విధంగా ప్రజలకు మనం ఉపయోగపడాలనేటువంటి ఒక చర్చ ఈ సమావేశంలో ఇంత సమయం చర్చించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఏమి చేసినా సోమశిలకు పోయి మొన్న ఒక ధర్నా కార్యక్రమానికి చలో సోమశిల పిలుపునిచ్చారు. హై లెవెల్ కెనాల్ మీద మాట్లాడారు. ఆ హై లెవెల్ కెనాల్ ఎవరు తీసుకొచ్చారు? రామనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా హై లెవెల్ కెనాల్కి శ్రీకారం చుడితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ఆనాడు ఉన్నటువంటి ఉదయగిరి శాసనసభ్యులు, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ చంద్రమోహన్ రెడ్డి గారు, మొత్తం అందరూ మంత్రిగా అనేక ప్రయత్నాలు చేసి దాన్ని చేసి 5 ఏళ్ళు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మన మంత్రి గారు అడిగారు, మళ్ళీ మీరు పోయి ధర్నాలు చేసేది. మొన్నటి వరకు మీరు ప్రభుత్వంలో ఉండి, మీరు అధికారంలో ఉండి, ఈరోజు సోమశిల మీద, హై లెవెల్ కెనాల్స్ మీద, లేకపోతే జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల మీద చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయనేమో ఏ విధమైనటువంటి రౌడీజం ఉంటుందో, ఏ విధంగా ఎదుర్కొంటారో అని చెప్పి బెదిరిస్తాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేందో సత్తా చూపిండి, ఓట్లతో సత్తా చూపిండి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక అధికారుల మీద దౌర్జన్యం చేస్తాం, లేక మేము తెలుగుదేశం పార్టీ మీద పదే పదే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తామంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారోకోలు, నిరసనలు తెలియజేసినా నమ్మేవాళ్ళు లేరు. దీన్ని ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా సమర్థవంతంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషను, మండలాలు అన్నీ గెలుచుకుంటాం. దానికి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి కొత్తగా కోఆర్డినేటర్గా వచ్చారు. పార్లమెంటు కోఆర్డినేటర్గా వెంకటరాజు గారు. ఆయన గతంలో రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఉండేరు ఎన్నికల ముందు వరకు. వారు వెస్ట్ గోదావరి గోపాలపురం నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు. వారు సీనియర్లు అందరి సహకారంతో
స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల సమస్యలపై ఒక సంపూర్ణంగా అందరం కలిసి ముందుకెళ్తామని ఈరోజు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు, రామకృష్ణ గారు, వెంకటగిరి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, కావలి శాసనసభ్యులు, మన పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు అందరం కూడా భవిష్యత్తులో ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయేటువంటి అన్ని సమస్యలపై కానీ, ఎన్నికలపై కానీ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మంత్రి గారి నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా పెద్దలందరూ కూడా వారి వారి సూచనలు సలహాలు ఇచ్చారు. తదుపరి వెంకట్రాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.